అనగనగా ఒక చిన్న పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ప్రజలు కూడా చాలా మంచిగా జీవిస్తూ ఆ పల్లెటూరు పట్టునే ఉంటూ ఆ పల్లెటూరిని ఆస్వాదిస్తూ మంచిగా జీవించుకుంటూ వాళ్ళు ఉండేవారు. ఆ పల్లెటూరు గ్రామంలోనే ఒక పేద రైతు ఉంటాడు. ఆ పేద రైతుకి 2 ఎకరాల పొలం ఉంది. ఆ రైతు రోజు తన పొలం పనులను చూసుకుంటూ తన పనులను చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఆ పేద పాలేరుకి ఒక బర్రె ఉండేది. ఆ పాలేరు తన పొలం పనులను చూసుకోవడానికి అలాగే తన బర్రెని మేపడానికి తన పొలం దగ్గరికి వెళ్తాడు. ఇలా ఆ పాలేరు తన బర్రెలను మేపుతూ అలాగే ఆ పొలం పనులను చూసుకుంటూ ఉండేవాడు. ఆ పేద పాలేరుకి తన బర్రె అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ బర్రె రోజు చక్కగా పాలు ఇస్తుంది. దానితో ఆ పేద రైతుకి మంచి వ్యాపారం కలుగుతుంది. ఇలా ఆ రైతు తన బర్రెని తన పొలం దగ్గర మేపి ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇదిగో బర్రె, నేను నీకు రోజు మంచిగా మేత వేస్తాను. కానీ నువ్వు ఆ మేతని తిని నాకు కూడా మంచిగా పాలు ఇవ్వాలి. నువ్వు నాకు కూడా పాలు ఇస్తే మన ఇంట్లో సమయం గడుస్తుంది. అలాగే మన కుటుంబాన్ని సాధించడానికి కొన్ని డబ్బులు తయారవుతాయి. అందుకు నీ సహకారం నాకు కావాలి. అలా ఆ రైతు తన బర్రెతో మాట్లాడి ఒకరోజు ఆ బర్రెని మేపడానికి పొలం దగ్గరికి వెళ్తాడు. ఆ రైతు తను వెళ్ళే దారిలో తనకి ఒక మేకపిల్ల కనిపిస్తుంది. ఆ మేకపిల్ల ఒంటరిగా అక్కడే మేస్తూ ఉంటుంది. అందుకు ఆ పేద పాలేరు ఆ మేకపిల్ల ఎక్కడో తప్పిపోయి వచ్చిందని చెప్పి ఆ మేకపిల్లని తనతో పాటు తీసుకొని ఆ మేకపిల్లని మేపడానికి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అలా ఆ పాలేరు ఆ మేకని మరియు బర్రెని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. తను చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే తనకి ఆ మేక దొరికినందుకు. ఇప్పటి నుంచి ఆ బర్రె ఒక్కదానినే కాకుండా ఆ బర్రెని మరియు మేకని ఆ రెండింటిని మంచిగా కాస్తూ తన పొలం పనులను కూడా చూసుకుంటూ ఉండేవాడు. ఆ అడవి ప్రాంతంలో మంచిగా మేత మరియు గడ్డి దొరికేది. కానీ అక్కడ ఆ అడవిలో ఒక సమస్య ఉంది. ఏంటంటే ఆ అడవి పక్కనే ఉన్న చిన్న మడుగులో ఆ మడుగు పక్కన అడవిలో ఒక పులి నివసిస్తూ ఉండేది. ఆ పులి ఎప్పుడూ అక్కడ ఉన్న జంతువులను చంపి మరియు ఆ జంతువులను తన మాంసంగా తినేది. ఆ పులి ఎప్పుడు ఆకలి కొరకు వేచి అక్కడే ఉంటూ తన సమయాన్ని గడుపుతూ ఉండేది. అక్కడికి ఎవరైనా ప్రజలు వెళ్ళాలంటే చాలా భయపడేవారు. ఎందుకంటే ఆ పులి అలా ఆ గాండ్రింపుకే వాళ్ళు భయపడిపోతారు. కానీ ఆ పేద రైతుకి మాత్రం చాలా భయమేసింది. ఆ రైతు ఒకరోజు తను వెళ్ళే దారిలో ఆ పులిని చూస్తాడు. కానీ ఆ పులి ఆ వ్యాపారిని చూడలేదు. అందుకు ఆ రైతు చాలా బాధపడి అలాగే భయంతో ఆ బర్రెలని తీసుకొని ఇంటికి వెళ్తాడు. వామ్మో, ఏంటి ఆ పులి అంత పెద్దగా ఉంది? నేను అలాంటి పులిని ఎప్పుడూ చూడలేదు. నేను నా బర్రెను మరియు మేకను ఇప్పటి నుంచి అటు కాపను. ఎందుకంటే ఆ పులి ఎప్పుడైనా వీటిని చంపేయచ్చు. ఇప్పటి నుంచి నేను ఆ ప్రాంతానికి వెళ్ళను. ఇంటి దగ్గరే మేత మేస్తూ ఆ బర్రెలని మంచిగా చూసుకుంటూ ఉంటాను. ఇంకెప్పుడు అటు దగ్గరికి వెళ్ళను. గైస్, ఈ వీడియో పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కోసం వేచి